ఏదైనా కానీ ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు ఈ 4 దశాబ్దాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దాని తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం దేవుడు శాసిస్తే మానవుడు అనుకరించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏమి ఉండదు అని చెప్పని ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. నేను ప్రజా యొక్క అభిప్రాయము వాళ్ళ యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అది గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ తప్పకుండా ప్రజల్లోకి పోతా, ప్రజాక్షేత్రంలోకి పోతా. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటించారు. సరే, లాభం నష్టం అనేది కాదే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. ఎవరు కూడా కోరుకోరు. ఇవాళ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారే, రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన కన్నా బాధ అనిపించదా? నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటాను. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటాను. నేను దాన్ని ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతారు, అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు, కానీ నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్తోని ఇవాళ ఈ సిచ్యువేషన్ 15th నాడే తీర్చే. ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిందో నేను వారు 15th Feb చెప్పాను. నేను మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపీకి సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను. నేను అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబద్ధంగా మొదటి నుండి ఎవరినో వాళ్ళని చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకుడు చేస్తే బాగుంటుందని సూచించాను. సరే, అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాలి. అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితుల్లో లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితుల్లో లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. వీళ్ళ కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. నేను వాళ్ళ సెక్రటరీ చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏదో ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితుల్లో లేను.